నమస్తే రమ్య గారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్పండండి. చందమామ కథ చెప్తా. ఓకే. ఒక ఊళ్ళో ఓ పల్లెటూరులో ఓ శంకరయ్య గారని ఒక వైద్యుడు. ఆయనకు ఓ భార్య భానుమతి. ఆవిడ పేరు గుర్తుంది, ఆయన పేరు నేనే పెట్టా. ఓహో! అసలు పేరు నాకు గుర్తులేదు. అయితే ఏంటంటే ఈయన చాలా మంచివాడు. వైద్యం చేసి పంపించేవాడు. తన వృత్తి తను చేసుకునేవాడు. ఆవిడకి ఒళ్ళు మంటగా ఉండేది. ఏమిటి సంపాదించకపోతే ఎట్లా? ఓహో! అదా? వాళ్ళ జబ్బులు వీళ్ళ జబ్బులు తీరుస్తుంటే మనకి ఇంక ఇది వద్దా సంపాదన? వాళ్ళ జబ్బు తగ్గింది కదా, వాళ్ళు ఇంత మూట ఇవ్వచ్చు కదా, అలా ఉండేది ఆవిడకి. పొద్దస్తమానం రోగులతోటే గడిపేటప్పుడు ఏదో ఇంత లంసంగా ఇంత అమౌంట్ అని రావాలని ఉంటుంది పాపం ఆడవాళ్ళకి సహజంగా. నేను వాళ్ళని తప్పట్టట్లేదు, నా ఓటు వాళ్ళకే. అక్కడి నుంచి ఎంతసేపు ఆవిడ అట్లా భర్తను విసుక్కుంటూ ఉండేది. ఏమీ సంపాదన లేదు, పాడు లేదు. పొద్దస్తమానం నూరుతుండా, మందులు కడుతుండా, వాటి కోసం వెళ్తుండా, డబ్బు వచ్చేది వచ్చేది కనపట్టలేదు కానీ ఆయన అలా విసుక్కుంటూ ఉండేది. ఎవరైనా పేషెంట్లు వచ్చినా కూడా, ఆవిడ రోగులు వచ్చినప్పుడు కూడా విసుక్కుంటూ దుంతమలాడుకుంటూ ఉండేది. ఒకరోజు రాత్రి అర్ధరాత్రి తలుపు మోగింది. మోగేసరికల్లా నిద్ర లేచింది ఈవిడే. తిట్టుకుంటూ, పగలేలా చచ్చిపోతున్నాం, ఈ రాత్రిళ్ళు కూడా మా వెంట పడితే మేమేం చేయాలి కదా, పడుకొని కూడా పడుకోను ఇట్లా కంటి నిండా అని తిట్టుకుంటూ వచ్చి తలుపు తీయబోయింది. రాత్రిపూట తలుపు తీస్తుంటే మగవాళ్ళు కూడా లేచిరారు, తలుపు తీసిందిలే నూరుకోవడానికి, పగలు కాదు కదా. ఆయన కూడా వచ్చేసరికల్లా బయట ఆ గుమ్మం తీసేసరికి నిలువెత్తున ఒకడు నుంచుని ఉన్నాడు, బ్రహ్మరాక్షసుడు, ఒక రాక్షసుడు. పెద్ద మొహం, ఈత పొదలాగా జుట్టు ఇంత ఉంది. అక్కడి నుంచి ఐబ్రోస్ కూడా ఏమిటో విచిత్రంగా ఉన్నాయి. మిడిగుడ్లు, చిన్న చిన్న కూరలు వాళ్ళ మొహం నుంచి కనపడుతున్నాయి. అంటే ఇంతలావు అంతెత్తు మనిషి. మనిషి అంటే అదే రాక్షసుడు, అదే. అంత పర్సనాలిటీ. హడిలిపోయారు ఇద్దరు. ఏం చేయాలో తెలియలే. తలొంచి లోపలికి వచ్చాడు అతను. లోపలికి వచ్చేసాడు ఇంట్లోకి. వచ్చేసాడు. వీళ్ళు వణికిపోతున్నారు ఇద్దరు. ఆవిడైతే పడిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఆయన ఎవరు బాబు, ఎవరు బాబు, ఏం పని మీద వచ్చారు బాబు, మేము మీకు ఏం ద్రోహం చేశాం బాబు అని అడుగుతున్నాడు ఆయన. మీరేం భయపడద్దు, నువ్వు వైద్యుడు అని తెలిసే వచ్చాను, చచ్చిపోతున్నాను నేను అని కింద కూర్చున్నాడు ఇంట్లోకి. లోపలికి వచ్చి కూర్చుని కాళ్ళు పిసుతో, కాళ్ళు ఎప్పులు, నీరసం, తలకాయ తిరిగిపోతుంది, పిచ్చి కాళ్ళు పీకులు, కడుపులో మంట. ఏదైనా మంది ఇవా నాకు అని అడిగాడు. కళ్ళు లాగేస్తున్నాయి, నిస్సత్తువ, నీరసం, కళ్ళు పీకేస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? కొంచెం జ్వరం ఉంటే వస్తాయి. అవును. పొట్టలో అరుగుదల లేకపోయినా కూడా వస్తాయి. అక్కడి నుంచి వైద్యుడు ఈయన ఏం చేశాడు, కళ్ళు అన్నీ పరిశీలించి, నువ్వేం కంగారు పడకు, దీని దగ్గర దీనికి మందు ఉందిలే, మన దగ్గర అసురమేహ వ్యాధి అంటారు దీన్ని అని చెప్పాడు. ఈ పేరు ఎంత బాగుంది కదా. అదే, కొన్ని మేహాలు ఉంటాయి, ఇది ఒక మేహం అనమాట. అసురమేహ వ్యాధి మందిస్తాను, వేసుకో అని చెప్పి, సరే లోపలికి వెళ్ళి ఓ కషాయం ఏదో నూరుకుని పట్టుకొచ్చి ఇచ్చాడు. వాడు ఈ లోపల కింద కూర్చుని వాడు తన కాళ్ళు వాడే పిసుకుంటున్నాడు. మరి ఏం చేస్తాడు, పిక్కలు లాగేస్తున్నాయి. కాళ్ళు లాగేస్తే మనం కూడా అదేగా చేస్తాం. అవును. వీడు ఉణుక్కుంటూ ఓ పక్కన నుంచునుంది, వీడు ఏం చేసేస్తాడు అని. కానీ వాడు ఏం చెయ్యాల, కూర్చుని వాడు కూర్చున్నట్టే ఉన్నాడు, కాళ్ళు నొక్కుంటున్నాడు. ఆయన కషాయం తీసుకొచ్చి ఇచ్చేసరికి ఆ కషాయం ఎత్తి గొంతులో పోసుకుని, మళ్ళీ రేపు ఇదే వేళకు వస్తాను, పగలు వస్తే అందరూ భయపడతారని నేను రాత్రికి వచ్చాను అన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా ఈవిడికి మొగుడిని తిట్టడం మొదలుపెట్టింది. ఇంత పెద్ద రాక్షసుడు, రాక్షసులు అంటే వాళ్ళ దగ్గర ఎంతో సంపద ఉంటుంది. ఊళ్ళో వాళ్ళని అడగలేవే, బీదా బిక్కిని అడగవు, కనీసం వీడినైనా అడగద్దా, అడగాలి కదా, పాయింటే అని తిట్టింది. తిట్టేసరికి ఈయన అన్నాడు, సో మనకు వైద్యమే నా వృత్తి, ఎవడైనా బాధలో ఉంటే వాడి బాధ తగ్గించాలి, అది నా వృత్తి ప్రవృత్తి కూడాను. వాడు డబ్బిస్తాడా ఇవ్వడా నాకు వద్దు, నువ్వు తగ్గించు అని నన్ను అడిగాడంటే నేను వాడి వైద్యం ఇస్తా. వైద్యులు ఇట్లా ఉండాలి, ఇస్తే పుచ్చుకుందాం, ఇవ్వకపోతే నేను అడగను అంటే ఆవిడ మొగుడిని రెండు తిట్టి మెటికలు పెట్టుకుని పడుకుంది. మర్నాడు వచ్చేసరికల్లా ఈవిడే అడుగుదామనుకుంది. మర్నాడు 12ంటికి తలుపు కొట్టాడు. వీళ్ళకి తెలుసుగా, తలుపు తీస్తే ఈవిడేంది, ఓ పెద్ద మామయ్య, నీ కొడుకు బోళ్ళంత కష్టపడి ఎన్ని రోజులో వెతికి వెతికి తెచ్చిన మూలికలు చచ్చేలా జబ్బలు పడిపోయేలాగా నూరి మందు తయారు చేశాడు పొద్దునుంచి నీకోసం, తృణమో పణమో ఇచ్చి మందు పట్టుకెళ్ళాను అనేసరికల్లా వాడు ఆ కాళ్ళు పిసుకుంటున్నవాడల్లా ఆగిపోయి ఈవిడ చూసి ఒక హొంకరించి, నేనేం డబ్బులు గిబ్బులు ఇచ్చేవాడిని గాను, నా దగ్గర అట్టాట అసలు ఏం పెట్టుకోక, ఇంకా నయం, నేను చచ్చినా ఇవ్వనన్నాడు. నా దగ్గర లేవన్లా, ఇవ్వనన్నాడు. అనంగానే ఈవిడ కనిపించింది, ఊరు చచ్చినాడు వీడు ఇలా అంటున్నాడు అంటే వీడి దగ్గర ఉందన్నమాట. రాకాశవాడు వీడి దగ్గర ఉంది, ఇవ్వడు, నా డబ్బు మీదే కన్ను ప్రతి వాళ్ళకి, అలా మాట్లాడాడు. నేను తినేటప్పుడు కూడా, ఏదైనా మనిషిని పీల్చుకుని తినేటప్పుడు కూడా వాడి దగ్గర ఎంత డబ్బు ఉంది, వాడి మెడలో ఎంత బంగారం ఉంది అని చూసి మరీ చంపుతాను తెలుసా, డబ్బు గిబ్బు నేను ఇవ్వను
అంటే వీడు ఎంతమందినో చంపాడు, వాళ్ళందరి డబ్బు బంగారం వీడే వేసి కూర్చునున్నాడు, ఇవ్వడనమాట. దాంతో ఈవిడేమనుకుంది, ఇలా కాదని రోజు వస్తున్నాడు కదా, ఏ వేళకి వస్తున్నాడు, ఒక 4-5 రోజులకి తెలిసింది. మందేసుకున్నాక కొంచెం నిద్ర పడుతోంది అని చెప్తున్నాడు. కాస్త నిద్ర పడుతోంది. సరే ఏం చేసింది, ఒకరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని సాయంకాలమే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏం చేసింది, ఊరి బయట ఉన్న ఒక సత్రం ఉంది, ఒక పాత సత్రం. ఆ సత్రం దగ్గర కూర్చుంది. సత్రం దగ్గర కూర్చునేసరికల్లా అక్కడి నుంచి ఏమైంది, ఈ రాక్షసుడు వచ్చాడు. అతను రావడాన్ని చూసుకుంది. చూసి ఈ సత్రం అతను వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళి మందేసుకున్నాడు, వచ్చేసాడు. అతను వెనకాలే నడుచుకుంటూ వెళ్ళింది. వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈవిడికి తెలియదు, ఊరు బయట నుంచి వస్తున్నాడని తెలుసు. పోయి అక్కడ కూర్చుని కాపు కాసి అతను వెళ్ళేటప్పుడు అతను వెనకాలే వెళ్ళి దాన్ని గుర్తుపెట్టుకుంది. వాడు కాస్త ఆ సత్రానికి తన ప్లేస్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇది ఈవిడ ఏం చేసింది, అట్నుంచెట్టు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి మళ్ళీ మర్నాడు ఇతను ఈ 12 గంటల వేళ వరకు వేచుండి అతను మందుకెళ్ళంగానే ఈ అమ్మాయి ఏం చేసింది, ఈవిడి భానుమతి వెళ్ళిపోయి అతని ప్లేస్లో చూస్తే ఆ లోపల అట్లా గుహలాగా ఉండి 2 సంచులు ఉన్నాయి అక్కడ. అవి వాడు తల కింద పెట్టుకుని పడుకునే దిళ్ళల్లే ఉన్నాయి. సంచులు ఓపెన్ చేస్తే ఒక దాని నిండా బంగారం, ఇంకో దాని నిండా కళ్ళు చెదిరిపోయేలాగా అన్నీ బంగారు కాసులు. ఆ 2 చేతిలో పుచ్చుకుంది. మంచి బరువుగా ఉన్నాయి. బరువు అయితే మాత్రం బంగారం బరువేమిటి, అవసరం కదా. బయటికి పూసుకొచ్చి ఎట్లా గొట్లా ఈడుచుకుంటూ మూసుకొచ్చేసింది ఇంటికి తెచ్చింది. ఇంటికి తెచ్చేసింది. రాక్షసుడు వాడి దారిని వాడు మందేసుకోవడం వెళ్ళిపోయాడు. ఇక అంతే సంగతులు అయిపోయింది. ఈవిడేం చేసింది, భర్త తలుపు కొట్టేసరికల్లా సంచులు దాచేసి తలుపు తీస్తే అప్పుడే వచ్చేసాము ఏమిటంటే ఊరికే వచ్చాను. ఏముంది, వాడు ఆహారం కోసం బయటికి పోగానే మూటలు తెచ్చేసింది. మొగుడు తలుపు కొట్టేసరికల్లా వెనకాల దాచిపెట్టి లోపలికి వెళ్ళి ఏమే అప్పుడే వచ్చా అంటే, మా వాళ్ళే కూడా ఎక్కడికో వెళ్తున్నారలే ఉంది, ఇంకెందుకు లేని చూసి వచ్చేసాను అంతే. ఆయన మొహం కడుక్కోవడానికి దీంట్లోకి వెళ్ళేసరికి పెరట్లోకి వెళ్ళంగానే ఈవిడ 2 సంచులు ఈడ్చుకెళ్ళి అటక మీద ఎక్కించేసి ఆవకాయ జాడీలు వెనకాల దాచేసింది. మొగుడికి చెప్పాల. ఇన్ని 2 సంచులు మూసుకొచ్చింది కాదు, దొడ్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునేసరికి ఇలా అయిపోయింది. నీరసం వచ్చేసింది. కాళ్ళు పీకటం మొదలుపెట్టినాయి. మరి ఆ రాక్షసుడు దబా దబా నడితే ఇప్పుడు వెనకాల పడి నడవలా, అందుకే అనుకుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది. ఏమీ పని చేయలేకపోయింది. మంచం మీద పడుకుని మూలగటం మొదలుపెట్టింది. కాళ్ళు లాగేస్తున్నాయి, నిస్సత్తుగా ఉంది, నాకు నీరసంగా ఉందంటే భర్త వచ్చి వేరు చేయ చూసి, వసే నీ ఒళ్ళు వేడిగా ఉంది, ఆ ఊరి నుంచి చీకటిని బట్టి నడిచొచ్చావు, ఎందుకేవో ఏమో పోనీ ఒళ్ళు అలసిపోయినట్టుంది, నీకు జ్వరం వచ్చేసింది అని మందేదో నోటో మందేశాడు, చిటికడు వేసి పడుకోమన్నాడు. ఈ లోపల ఏమైంది, రాక్షసుడు వచ్చాడు. గబగబా వచ్చి ఉత్సాహంగా తలుపు కొట్టి, ఓ శంకరయ్య, నా కాళ్ళ నొప్పులు గీళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి, 5-6 రోజుల నుంచి కొంత తగ్గినాయి, కానీ ఇవాళ మొత్తం పోయినాయి, ఏమీ లేదు, ఎంత హాయిగా ఉన్నానో, ఒళ్ళు తేలికిచ్చేసింది, పువ్వులాగా ఉంది, చిన్నప్పటి ఒళ్ళల్లే ఉంది. నువ్వు చాలా మంచివాడివి, చక్కటి వైద్యం చేసావు, నీకేమైనా ఇద్దామనుకున్నాను, కానీ నా దగ్గర ఉండాల్సిన 2 సంచులు ఎవడో పట్టుకుపోయాడు, ఎవరో దొంగలు పడి నా గుహల నుంచి పట్టుకుపోయారు, నేను నీకేమి ఇవ్వలేను, కానీ నీ కృతజ్ఞతలు నమస్కారాలు మాత్రమే ఇవ్వగలను, నువ్వు చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి అన్నాడు. అక్కడి నుంచి బతనేస్తా వెళ్ళిపోయాడు. ఈవిడ ఇంకా మూలుగుతోంది, జ్వరం తగ్గలేదు సరికదా, కాళ్ళు పీకులు కళ్ళు లాగేస్తున్నాయి, కడుపులో మండిపోతోంది, నెప్పులో మూలిగి అరిచి కేకలు పెట్టడం మొదలెట్టింది. ఈయన లోపలికి వచ్చి, ఏమిటే నీకు ఆ రాక్షసుడి లక్షణాలు వచ్చినాయి, వాడికి ఇవే జబ్బులున్నాయి, ఇదే కాళ్ళు పీకు, ఇదే అరుపులు, ఇదే కేకలు, ఆ కడుపులో మంట, మెడజివలు లాగేస్తున్నాయి, మెడలాగేస్తుంటే ఇంకేం చేస్తారు, పడుకోలేదు, నిద్ర పట్టదు, పోనీ ఏవో కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాసేపు కాలు పిసుకుని పడుకుంటే నిద్ర పట్టట్లే ఇవిడికి. రాక్షసుడి లక్షణాలే, పోనీలే ఆ రాక్షసుడి కోసం మందు చేయడానికి మూలికలు తెచ్చి చేశా కదా, ఆ మందు మన దగ్గరే ఉంది, ఆ మందే ఇస్తాలే అనగానే అప్పుడు ఆవిడికి స్ట్రైక్ అయింది. ఆ బంగారం తను తీసుకొచ్చేసాకే వాడికి నొప్పులు తగ్గిపోయినాయి, అవన్నీ తనకు సంక్రమించినాయి అంతే. ఈవిడ వలవలా ఏడుస్తూ, ఏమండి నన్ను క్షమించండి, అటక మీద 2 మూటలు ఉన్నాయి, కిందకి ఇడుచుకుని. ఈయన ఏం చేశాడు, మళ్ళీ అటక మీద ఎక్కి ఆవకాయ జాడి వెనకాల దాచిపెట్టిన 2 ఇంత పెద్ద సంచుల్లాగా ఉన్న వాటిని తీసుకొచ్చాడు. మూడదీసి చూసి ఆశ్చర్యపెట్టి, ఏమిటో ఇదంతా బంగారం ఎక్కడదే అన్నాడు. ఆ రాక్షసుడు గుహకెళ్ళి తెచ్చేశానండి, పెద్ద మావయ్య ఇవ్వమని అడిగినా కూడా ఇవ్వనన్నాడు, వీడి దగ్గర ఉండే ఉంటుందని ఊహించి నేనంతా పట్టుకొచ్చేసాను, తెచ్చిన తర్వాత నాకు ఈ కాళ్ళు పీకులు మొదలైనవి అనగానే ఆయన అన్నాడు, వసే ఇది పాపిష్టి సొమ్మే, వాడు ఎంతమంది మనుషులను చంపేసి ఈ దెబ్బంతా కూర్చాడో, ఆ డబ్బు మీద కాపీనంతోటే వాడికి అది వచ్చింది,
వాళ్ళందరి శాపనార్థాలు, వాళ్ళ భయాలు, చచ్చిపోయే వాళ్ళ ప్రాణభయం అవన్నీ దీని మీద పట్టేసినాయి, ఈ డబ్బు మీద. అందుకే వాడికి ఆ కాళ్ళ పీకులు. అంతే. ఇతరుల సొమ్ము దొంగిలించిన వాడికి ఏమవుతుంది? అన్నం అరుగుతుందా? అస్సలు. రాక్షసుడైతే మాత్రమేంటి, వాడికి కూడా అరగదు. నువ్వు అది తెచ్చేసావు, పోనీ ఈ డబ్బు వాడికి ఇవ్వక్కర్లా, మనం వెనక్కి పెట్టేసి రండి అంటుంది. వెనక్కి పెట్టక్కర్లేదు, ఏదైనా మంచి పనికి వాడదాం, దానం ధర్మం చేద్దాం, ఈ ఊళ్ళో ఓ ధర్మాసుపత్రి కట్టిద్దాము, నాలాంటి ఇంకో నలుగురు వైద్యులు అక్కడ కూర్చుని వైద్యం చేసుకుంటారు హాయిగా అన్నాడు. అనేసరికి ఆవిడ ఒప్పేసుకుంది మనస్ఫూర్తిగా. అట్లాగేనండి, మీ మాట కాదని, మీరు ఏం చేస్తే అది చేయండి అనగానే నిప్పులు తగ్గిపోయింది. ఓహో! ఈ బంగారాన్ని మంచి పనికి ఉపయోగపడుతుంది అని మనస్ఫూర్తిగా ఒప్పుకునేసరికి నొప్పులు ఇక తగ్గినాయి. ఆవిడ నొప్పులు తగ్గిపోయినాయి. ఆ రాక్షసుడు తిరిగి రాలేదు. వీళ్ళ ఇంటి పక్కనే ఒక పెద్ద ధర్మాసుపత్రి కట్టి బీదా సాదా అక్కడే ఉండి వండుకు తిని వైద్యం చేయించుకునేలాగా ఏర్పాటు చేశారు ఆ డబ్బులతోటి. తర్వాత ఎంతో మంచి పేరు తెచ్చుకొని హాయిగా ఉన్నారు. చాలా బాగుంది. మంచి నీతి కథ కదండి. అంతే. చాలా బాగుంది. నమస్తే. నమస్తే.